పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగులో ఉత్పత్తి ఖర్చులు ఏటికాయేడు పెరుగుతూ ఉండటం, ఆదాయ మార్గాలు అదే స్థాయిలో తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తి ఖర్చులను తగ్గించి అధిక దిగుబడులు వచ్చేలా చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది అజొల్లా. మరి ముఖ్యంగా వరి సాగులో కీలక పాత్ర పోషించడంతో పాటు పాడి రైతులు, ఇతర జీవాలు పెంచే రైతులకు వాటికి అవసరమైన మేత, దాణా ఖర్చులను తగ్గిస్తూ మంచి లాభాలు కలిగిస్తోంది. అయితే దీని ప్రయోజనాలేంటి, ఎలా తయారు చేసుకోవచ్చో తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకటలక్ష్మి. చిన్న చిన్న నీటి కుంటల్లో తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా పెరిగేది అజొల్లా. ఆకుపచ్చ పెరును జాతికి చెందిన ఈ మొక్క ఇతర మొక్కల మాదిరి కాకుండా ప్రత్యేకమైనది. ఇది పెరగడానికి నేల అవసరం లేకుండా నీటిపైనే పెరుగుతుంది. అన్ని మొక్కల్లా కాకుండా దానికి అవసరమైన నత్రజని ఎరువులను వాతావరణం నుండి నేరుగా పొందగలదు. అంతేకాదు పంటల్లో అధిక దిగుబడిని పెంచడం, మేత, దాణా కొరతను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే దీని వాడకం విరివిగా ఉన్నా ఇంకా చాలా మంది రైతులకు దీనిపై సరైన అవగాహన లేదు. అలాంటి ఈ అజొల్లాను రైతు స్థాయిలో ఏ విధంగా పెంచుకోవచ్చు, దాని ఉపయోగాలేంటో సవివరంగా తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకటలక్ష్మి. ముందుగా ఏంటంటే ఈ అజొల్లా అన్నది ఏంటంటే ఫెర్న్ జాతికి చెందిందనమాట. మెయిన్గా ఈ అజొల్లాలో మనకి అనబినా అజొల్లా సైనోబాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి వరి పొలంలో ఏంటంటే నత్రజని ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకి మామూలుగా వరి పొలంలో యూరియా అలాంటివి వేస్తారు కదా, మనకి ఈ అజొల్లా కూడా మనకి వేస్తే ఏంటంటే మనకి 10 నుంచి 20% నత్రజని అన్నది తగ్గించుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇది ఒక జీవన ఎరువు అనమాట. ఈ మెయిన్గా ఏంటంటే ఇటు రైతులు వరి పొలంలోనే కాకుండా నెక్స్ట్ పశుగ్రాస కింద కూడా దీన్ని వాడడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మామూలుగా పొలాల్లో ఎట్లా కెమికల్ ఫర్టిలైజర్స్ కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అన్నట్టు, అట్లాగే ఏంటంటే పశువులు పెంచే వాళ్ళని, కోళ్ళు, నెక్స్ట్ ఆవులు, గేదెలు పెంచే వాళ్ళకి కూడా ఏంటంటే ఒక ఆర్గానిక్ ఫీడ్ లాగా ఈ అజొల్లా అన్నది ఉపయోగపడుతుంది అనమాట. మెయిన్గా ఏంటంటే ఈ అజొల్లాలో కూడా ఏంటంటే మనకి ఎక్కువగా కెరోటిన్ పదార్థం అన్నది, బి వైటమిన్ అన్నది ఎక్కువ ఉండడము, అట్లాగే లిగ్నిన్ శాతం అనేది తక్కువ ఉంటుంది అనమాట ఈ అజొల్లా. అలా ఉండడం వల్ల ఏంటంటే అటు జీర్ణాశయం ఏంటంటే త్వరగా తినడం, త్వరగా అరుగుదల శక్తి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని ఆర్గానిక్ ఫీడ్గా కూడా చాలా మంది రైతులు దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. జస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే దానికి కావాల్సినవి పశువుల పేడ ఒకటి, నెక్స్ట్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒకటి, నెక్స్ట్ కొంచెం కరెక్ట్గా ఒక తొట్టు లాంటివి తయారు చేసుకొని కొంచెం ఒక నీళ్ళు కూడా ఎక్కువ పెట్టనవసరం లేదన్నమాట. తక్కువ శాతం పెట్టుకుంటే కరెక్ట్ ప్రొసీజర్ కనుక ఫాలో అయితే మనకి ఒక వారం రోజుల్లో ఈ అజొల్లా అన్నది ఎలా తయారవుతుంది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ముందుగా ఏంటంటే మనం ఒక తొట్టిని అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2.5 మీటర్లు పొడవు, నెక్స్ట్ 1.5 మీటర్లు వెడల్పు అన్న తొట్టిని తయారు చేసుకోవాలి. ఒక 10 సెంటీమీటర్లు హైట్ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ అది వేసిన తర్వాత దాని మీద ఒక పాలిథిన్ షీట్ లాంటిది పరుచుకున్నాక ఆ షీట్లో మనం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 30 నుంచి 35 కిలోలు పుట్టమట్టి, అంటే సారవంతమైన మట్టి దాని మీద వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక 4 నుంచి 5 కిలోలు పశువుల పేడ ఒక 10 నుంచి 15 లీటర్ల నీటితో బాగా గుజ్జుగా కలుపుకొని ఆ పశువుల పేడని ఆ పుట్టమట్టిలో కలుపుకొని దాని తర్వాత నెక్స్ట్ కొంచెం వాటర్ అన్నది ఒక 10 సెంటీమీటర్లు నింపుకొని నెక్స్ట్ మనకి ఈ అజొల్లా మదర్ కల్చర్ని, అంటే 1 నుంచి 15 కిలోలు ఈ అజొల్లా మదర్ కల్చర్ని అందులో వేసిన ఒక వారంకి మనకేంటంటే 1 కిలో మదర్ కల్చర్ నుంచి ఒక 6-8 కిలోల అజొల్లా కల్చర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలా వేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ చక్కగా అటు మనం వరి పొలంలో వేసుకోవచ్చు, నెక్స్ట్ మనం ఇటు డైరీకి, కోళ్ళకి, ఆవులకి, గేదెలకు కూడా వేసుకుంటాం అనమాట. అలా వేయడం వల్ల
పాల శాతం దిగుబడి పెరుగుతుంది, అలాగే పాల నాణ్యత బాగుంటుంది, పాల ఉత్పత్తి కూడా బాగా రావడం జరుగుతుంది. అట్లాగే వరి పొలంలో ఏంటంటే మనకేంటంటే నత్రజని అన్నది బాగా రావడం జరుగుతుంది. మనం ఒక ఎకరానికి ఒక 80 కిలోలు మనం యూరియా వేసుకుంటే ఈ అజొల్లా వేయడం వల్ల ఏంటంటే ఒక 10 నుంచి 15% తగ్గించుకోవడం వల్ల అప్పుడు మనం ఒక 65 కిలోలు యూరియా వేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే అటు పొలాల్లో మనం ఈ ఎరువుల మీద ఖర్చు తగ్గించుకోవచ్చు. అట్లాగే ఇటు మన పశుగ్రాసం దగ్గరకు వచ్చేసరికి పౌల్ట్రీ ఫీడ్ కూడా ఏంటంటే మనం ఆర్గానిక్గా ఇవ్వడం వల్ల ఏంటంటే పాల నాణ్యత బాగుంటుంది. అట్లాగే ఆ పాలు మనం తాగడం వల్ల ఏంటంటే మనం కూడా మంచి ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట.